ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫుడ్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. ఇది రిసార్ట్లో ఉన్న వన్ ప్లేస్ మాత్రమే. ఇంకా డిఫరెంట్ రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ ఆప్షన్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కంప్లీట్గా చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్. మేము ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. దాని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. అంతేకాదు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ లిక్కర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. మేము ఇప్పుడు బుఫే రెస్టారెంట్కి వచ్చాం. ఆనెస్ట్లీ చాలా నచ్చింది. సో మెనీ వెరైటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ డెసర్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుండింది. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ట్రై చేసాం. సో మెనీ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ సర్వ్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ టేస్టెడ్ సో గుడ్. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ అండ్ ఆల్ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, కాబట్టి స్టే ట్యూన్డ్. సపరేట్గా ఫుడ్ ఆర్డర్ చేసే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. కానీ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్లో మనకు ఆ టెన్షన్ ఏమి ఉండదు. ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలన్నా కూడా మనకు అక్కడ $10 అవుతుంది అనమాట. ఇక్కడ బీఫ్ అండ్ పోక్ కూడా ఉందండి. నేను వీడియో కోసం అని చెప్పేసి ఆ సైడ్ వెళ్ళాను, లేకపోతే సైడ్ కూడా వెళ్ళాను. చికెన్, సీ ఫుడ్, వెజ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నో ప్రాబ్లం. సో మెనీ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. నేను లంచ్ అండ్ డిన్నర్కి కూడా రికార్డ్ చేశాను ఐటమ్స్ అన్నీ. సో యూ కెన్ సీ క్లియర్లీ సో మెనీ ఐటమ్స్ అండ్ డెసర్ట్స్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుండింది. చాక్లెట్ ఫౌంటైన్ అండ్ మ్యాష్ మెలోస్ అయితే డామ్ గుడ్. నేను వెళ్ళిన ప్రతిసారి తీసుకున్నాను. మై స్టమక్ ఈజ్ ఫుల్. అసలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను అప్పటికి కొంచెమే సర్వ్ చేసుకున్నాను. బట్ దేర్ ఆర్ సమ్ ఐటమ్స్ విచ్ ఐ డిడ్ంట్ ట్రై. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఐటమ్స్ మనకి డ్రింక్స్ మెన్యూ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫ్రెష్ జ్యూస్, స్మూతీస్, మాక్టైల్స్, కాక్టైల్స్ అండ్ లిక్కర్, సో వీ కెన్ ఆర్డర్ దేర్. దిల్ కమ్ అండ్ ఆస్క్ అవర్ రూమ్ నెంబర్. సో మనం ఆల్రెడీ ఈ ఫుడ్కి అంతా పే చేసేసాం కాబట్టి జస్ట్ లైక్ దట్ తినేసి మనం వెళ్ళిపోవచ్చు. ఆఫ్టర్ లంచ్ అగైన్ మేము రూమ్కి వచ్చేసి కొంచెం స్విమ్మింగ్ పూల్లో అండ్ బీచ్లో కొంచెం చిల్ అయ్యి రిలాక్స్ అయ్యాం. సో మంచిగా రెడీ అయిపోయి మేము డిన్నర్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. నైట్ అయితే చాలా బాగుండిందండి. వి కాంట్ సీ ద బీచ్ బట్ వీ కెన్ హియర్ ద వేవ్ సౌండ్ వెరీ క్లియర్లీ. అండ్ రెస్టారెంట్ కూడా వాకబుల్ డిస్టెన్స్. సో అలా వాక్ చేసుకుంటూ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం.
మా హస్బెండ్ నన్ను ఒక డ్రింక్ ట్రై చేయమన్నారు. ది డ్రింక్ నేమ్ ఈస్ కాల్డ్ కలువా. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆనెస్ట్‌లీ టేస్ట్ చాలా బాగుండింది. కాఫీ ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం స్వీట్ అండ్ స్మూత్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ కాఫీ లవర్స్‌కి అయితే డెఫినెట్లీ నచ్చుతుంది. నైట్ ఫుల్ రెయిన్ వచ్చిందనమాట. మేము జస్ట్ రిలాక్స్ అయ్యాం లిస్నింగ్ టు ద బీచ్ వేవ్స్ అండ్ రెయిన్ సౌండ్. నెక్స్ట్ డే మార్నింగ్ మా రూమ్ ముందరే వీ హ్యావ్ దిస్ వ్యూ అనమాట. మేము బగ్గీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ టు విట్నెస్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. సో నెక్స్ట్ సేమ్ స్పాట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం. యాజ్ యూజువల్ ఫుడ్ ఈజ్ సో గుడ్. అండ్ ఇక్కడ చెఫ్ ఇండియన్, అందుకే దోశ చట్నీ టేస్టెడ్ ఎగ్జాక్ట్లీ లైక్ అవర్ స్టైల్. அது உண்மைதான் பார்க்க மாதிரி தோணும் எனக்கு. இதெல்லாம் பறக்குமா? பறக்குமானா All this will fly here. this will fly. హాస్పిటాలిటీ వాజ్ రియల్లీ ఇంప్రెసివ్. రోజు 2 టైమ్స్ రూమ్ క్లీనింగ్ చేస్తారు. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ డ్రింక్స్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. సర్వీస్ చాలా ఈజీ అండ్ సో గుడ్. మేడ్ ద హోల్ స్టే ఈవెన్ మోర్ కంఫర్టబుల్. దిస్ ట్రిప్ వాస్ ఫుల్ రిలాక్సేషన్ అనమాట. మంచిగా ఫుడ్ తినేసి ఐలాండ్ ఫుల్ ఒక రౌండ్ వేసేసి రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ స్విమ్మింగ్ పూల్, టీవీ, బీచ్, ఫుల్ రిలాక్స్ మోడ్ ఆన్ అనమాట. అండ్ మనకి రూమ్లో కూడా ఫుడ్ అండ్ డ్రింక్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. Don't forget to follow for more and subscribe to my channel.